టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. యోగాతో ప్రపంచ దేశాలను ఏకం చేయవచ్చు ప్రధాని మోడీ. వరంగల్ కాంగ్రెస్ పార్టీలో తారస్థాయికి చేరిన విభేదాలు. జలసంద్రమైన విశాఖ సాగర తీరం. రాష్ట్రంలో మరో లగర్చెర్ల తరహా సంఘటన. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో 7 లక్షల మంది. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు మండలం బి తాండ్రపాడు గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా ముందుకు తీసుకువెళ్లేందుకు పారిశుద్ధ కార్మికులు తమ విధుల పట్ల అలసత్వం వహించవద్దని బి తాండ్రపాడు గ్రామ సర్పంచ్ ఆకేపోగు జయన్న కోరారు. కర్నూలు మండలం బి తాండ్రపాడు గ్రామంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సర్పంచ్ ఆకేపోగు జయన్న సిబ్బందితో చెప్పారు. బి తాండ్రపాడు గ్రామంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రజలందరూ స్వచ్ఛమైన నీరు అందాలని, అందరూ ఆరోగ్యంగా జీవించేందుకు ప్రతి ఒక్కరి కృషి ఎంతో అవసరమని అన్నారు. రమ్మను ఇప్పుడు అంతే మరి అడుగుతున్నావు, లైట్ల పోతున్నావు, ఇక్కడ ఈ పనులు అన్ని చేస్తున్నావు నువ్వు. బావా జగన్ ఎట్లా మాట్లాడతారు మీరు? ఆయన చూసుకునేవాడు మీరు ఏమన్నా అనుకోండి, చెప్తున్నాం మళ్ళా. నిన్ను రమ్మన్నా మేము మాకేం కూలి ఇస్తారా, మాకేం పని మాకు కూలి ఇస్తారా ఏమన్నా నేను మోస్తున్నాను అడుగువాలి. మీరు కాదు కాబట్టి మీరు మోస్తున్నారు చెప్పు. కాలంలో అందరూ రావాలా? బీచ్కి అయితే నేను కూడా బీచ్కి అందరు రావాలా? ఇంతకుముందు ఎలా అనే సంగతి నాకు తెలియదు. మళ్ళీ కాలు వాడాలి ఇంత జగన్ మళ్ళా ఇల్లే జగన్ వనబతాడు ఈ వంకర కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి మరోసారి నిరసన సేగ. పాలకుర్తి నియోజకవర్గంలోని ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు తరిమి కొట్టడంతో తీవ్ర ఆందోళన అత్తాకోడళ్లు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో పర్యటిస్తుండగా యశస్విని రెడ్డిని అడ్డుకుని నిలదీసిన ప్రజలు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు విషయంలో అవకతవకలు జరుగుతున్నాయని, ఇల్లున్న వారికే మళ్లీ ఇల్లు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజల ఆగ్రహం చూసి స్పందించకుండా వెళ్లిపోయిన యశస్విని రెడ్డి పేర్లు రాసుకోండి. అవి కాకుండా ఇంకా 2 విడతలు ఉన్నాయి. ఆ 2 విడతలు ఇంకా ఇవి కలిపి అన్ని కలిపి అర్హులైన ప్రతి పేదవాళ్ళకి కళ్ళు పెట్టి ఖచ్చితంగా నిజంగా పేదవాళ్ళు ఉన్నారు. అందులో వాళ్ళకైనా అందరికీ 2 విడతలు వస్తాయి. 1 విడతల రాష్ట్రం మొత్తంలో కూడా ఎక్కడ కూడా ఒక్కళ్ళు కూడా ఇవ్వట్లేదు. ఇంకోటి బేస్మెంట్లు వేసుకొని పిల్లర్లు వస్తున్న కూడా రాష్ట్రంలో ఒక్క ఇల్లు కూడా ఎవరికి ఇవ్వలేదు. 2 విడతలు అట్లాంటి వాళ్ళకి ఏమైనా వెసులుబాటు కల్పిస్తారు కానీ 1 విడతలు లేదు. ఈ ఊర్లో గెలిపించినందుకు నేను ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి పేదవాళ్ళకి ఇల్లు పెట్టించే బాధ్యత నాది. నేను పెట్టిస్తాను. మొదగాలు వచ్చిన వాళ్ళనే చూసి ఊకే అనుకోవద్దు. మీకు వస్తే వాళ్ళు అనుకుంటే వాళ్ళకి వస్తే అందరూ ఒక్కటే, మాకు అందరు సమానమే. ఎవరికైనా ఇల్లు పెట్టియాలనే ఉంటుంది. ఇంకా 2 విడతలలో కలుపుకొని మొత్తం అసలు ఇల్లు లేని వాళ్ళే లేకుండా పోతారు. అందరికి ఇల్లు ఉంటాయి. పెన్షన్లు
దినచర్యలో భాగంగా యోగాను చేయాలి. పసిపిల్లల దగ్గర నుండి 3 కళ్ళ ముసలోళ్ల వరకు అందరూ దినచర్యలో యోగాను భాగంగా చేసుకోవాలని బి తాండ్రపాడు సర్పంచ్ జయన్న ఎంపీటీసీ మధ్యలేటులు కోరారు. కర్నూలు మండలం తాండ్రపాడు గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు అంతర్జాతీయ యోగా దినోత్సవం ఏపీలో యోగా ముగింపు కార్యక్రమాన్ని వారు పాల్గొని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ జయన్న ఎంపీటీసీ మధ్యలేటులు మాట్లాడారు. నా పరిసరాల పరిశుభ్రత మరియు యోగాంధ్ర ఆహ్వానించి 5 లక్షల మందితో విశాఖపట్నంలో ఈ యోగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అది విషయం మీరందరూ తెలుసు. ఎక్కువ మందిని గ్యాదర్ చేయలేకపోయినాం. మరి నెక్స్ట్ టైం అయినా కానీ మనం ఈ యొక్క లోటును లేకుండా తప్పకుండా మనం అందరం కూడా మన గ్రామంలో ఏ కార్యక్రమం నెలలో 3వ శనివారం శ్వాస ప్రోగ్రాం అని కూడా నిర్వహించాల్సి ఉండే కార్యక్రమం కూడా ఉంది. అందులో అందులో భాగంగా కూడా ఇప్పుడు అందరూ కూడా ఈ విధంగా లేకుండా రౌండ్గా ఉండవలసిందిగా కోరుతున్నాం. ఒక 2 మినిట్స్లో మన కార్యక్రమాన్ని కంప్లీట్ చేద్దాం. అందరూ కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను తెలియజేస్తూ స్వచ్ఛ శరీరం స్వచ్ఛ ఆలోచనలతో నా పరిసరాలను ఆరోగ్యకరముగా లేదా 11వ అంతర్జాతీయ యోగాంధ్ర దినోత్సవం సందర్భంగా బి తాండ్రపాడు గ్రామ పంచాయతీ కార్యాలయం నందు జరుపుకున్నందుకు పంచాయతీ కార్యదర్శి గారికి అలాగే గౌరవనీయ సర్పంచ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. బి తాండ్రపాడు ఈ కార్యక్రమం ప్రతి ఇంటికి చేరవేసి ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమంకు అవగాహన తెచ్చే విధంగా కూడా ముందుకు సాగాలని మా గ్రామ కార్యదర్శికి విన్నవించడం అయింది. ఈ అందులో పాల్గొనడానికి కూడా ప్రజలకి చైతన్యవంతం తేవాలని కోరుకుంటున్నాం. మీ ఎంపీటీసీ కే మధ్యరెడ్డి. ఓర్వకల్ మండలం నన్నూరు గ్రామంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కె ఇనాకర్ రెడ్డి అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. విషయం తెలుసుకున్న నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి నన్నూరు గ్రామానికి వెళ్లి చనిపోయిన ఇనాకర్ రెడ్డికి నివాళులు అర్పించి కుటుంబాన్ని పరామర్శించిన పాణి మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ఓర్వకల్ మండలం నాయకులు చెన్నారెడ్డి మరియు నన్నూరు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి చిల్లర మాటలు మాట్లాడుతున్నాడు. ధర్నా చౌక్ సాక్షిగా చెప్తున్న కొడంగల్లో రేవంత్ రెడ్డిని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఓడించి తీరుతాము. రాహుల్ గాంధీని తీసుకొచ్చి మాకు మాయ మాటలు చెప్పి మోసం చేసి ఓట్లు వేసుకున్నారు. రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ, చేతలు తక్కువ. ప్రతిపక్ష హోదా లేని పార్టీని గెలిపించింది మా నిరుద్యోగులు. అలాంటిది మమ్మల్ని ధర్నా చేయకుండా అరెస్ట్ చేశారా? వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని అన్నారు. ఈ రోజు ఇంద్రాఫార్ ధర్నా చౌక్ దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు, అశోక్ నగర్ చుట్టూ ప్రాంతాల్లో చదువుకుంటున్న నిరుద్యోగులు వేలాది మందిగా వచ్చి వాళ్ళ బాధని సమస్యను చెప్పడానికి ప్రధాన కారణం మీరు అడిగినట్టు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి సోయానా కాంగ్రెస్ జాతీయ అధినేత రాహుల్ గాంధీని తీసుకొచ్చి ఎన్నికల ముందు ఇదే అశోక్ నగర్ చిక్కడపల్లి లైబ్రరీలో మమ్మల్ని వారితో మాట చెప్పేయడం జరిగింది. అదేవిధంగా ప్రియాంక గాంధీతో యూత్ డిక్లరేషన్ ప్రకటించి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం, నిరుద్యోగ యువతకి ఇచ్చిరమని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. అయ్యో, ఆ మాటతోటి మమ్మల్ని ఆ బాధ ఎంటాడుతుంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి స్థాయిలో వారిని మేము గౌరవిస్తా ఉన్నాం. కానీ ఆయన చెప్పిన మాట మమ్మల్ని కలలో కూడా వస్తూ ఉన్నాయి. అశోక్ నగర్లో నిరుద్యోగులు ధర్నా చేస్తూ నోటిఫికేషన్ ఆపండి అని ధర్నా చేస్తున్నారు. మేము 60,000 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాం. ఆ దేశంలో ఏ ప్రభుత్వం మేము ఇచ్చిన ఉద్యోగాలు ఇవ్వాలని చెప్తున్న మాటలు చాలా చిల్లరగా ఉన్నాయండి. ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడే మాటలే కావాలి. ఆ విధంగా చెప్తున్నారు. వాళ్ళు 60,000 ఉద్యోగాలు భర్తీ చేయలేదు. గత టీఆర్
టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లని వాళ్ళు కండక్ట్ చేసిన ఎగ్జామ్కి 15,000 20,000. ఇప్పుడు కూడా మరి ఈ ధర్నా కూడా మీరు నోటిఫికేషన్స్ వద్దనా లేకపోతే నోటిఫికేషన్స్ కావాలనా? ఇదే మాట ముఖ్యమంత్రి గారు, ఇదే మాట కాంగ్రెస్ మంత్రులు, ఇదే మాట వాళ్ళ కాంగ్రెస్ చిల్లర ప్రతినిధులు, ఇదే మాట. ఈ వేలాది మంది నిరుద్యోగులు జిల్లాల నుంచి వచ్చి అశోక్ నగర్ నుంచి ఉదయం నుంచి సాయంత్రం దాకా వచ్చి మాకు హామీ ఇచ్చినట్టు 2 లక్షల ఉద్యోగాలు ఏది, మీ నోటిఫికేషన్ ఏది, మీ గతం ఇచ్చిన జాబ్ క్యాలెండర్ పక్కన పడేసి ఒకసారి ఇచ్చిన అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి గారు సాక్షాత్ బట్టి విక్రమార్క అసెంబ్లీలో రివైజ్ నోటిఫికేషన్ పట్టించి మేము ఎస్సీ వర్గీకరణ అడ్డం వస్తుంది, మాకు ఇంకా మేము రివైజ్ నోటిఫికేషన్ ఇస్తాం, ఇంకా పెంచిస్తాం అని చెప్పేసి ఆ జాబ్ క్యాలెండర్ పక్కన పడేసి జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా నోటిఫికేషన్ ఇవ్వకుండా అశోక్ నగర్ నిరుద్యోగులు ధర్నాలు నోటిఫికేషన్ ఆపడం చేస్తాను. ఈ రోజు మేము నోటిఫికేషన్ ఇవ్వండి అని ధర్నా చేస్తా ఉన్నాం. ఈ రోజు మీరు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ ఎక్కడ అని ధర్నా చేస్తా ఉన్నాం. ఈ రోజు మీరు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఇచ్చిన హామీ ఎటుపోయిందని ధర్నా చేస్తా ఉన్నాం. 10 స్థానాల్లో గెలిచిన మీ ఎమ్మెల్యేని 64 స్థానాలు గెలిపించిన ఈ నిరుద్యోగులకి మీరు ఏం చేసిరని ధర్నా చేస్తా ఉన్నాం. మీ మాటలు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని ధర్నా చేస్తున్నాం. ఈ రోజు మేము ధర్నా చేసేది మార్పు కావాలని ప్రధానంగా నిరుద్యోగులే అనుకున్నారు. మార్పు ఎట్లుంది? 18 నెలలలో మార్పు ఎట్లా అనిపిస్తుంది? మీరు వేసిన ఈ మార్పు గత ప్రభుత్వం అయినా అన్ని సంక్షేమాలు ముందుకు సజావుగా తీసుకెళ్తా ఉంటూ నిరుద్యోగులు కొంచెం లేట్ అయినా కానీ వాళ్ళు సానుకూలంగా స్పందించారు. ఎందుకంటే వాళ్ళ మాటలు మమ్మల్ని కుంగదీయలేదు. గత ప్రభుత్వం మాటలు నిరుద్యోగులు ఇబ్బంది పెట్టలేదు, కానీ ఈ ప్రభుత్వం చేతలు లేదు, మాటలతో ఇబ్బంది పెడతా ఉన్నారు. మీరు ప్రభుత్వాలకి అనుకూలంగా ఉండాలి, నిరుద్యోగులకు అనుకూలంగా ఉండాలి, యువతకి అనుకూలంగా ఉండాలి. ఈ అన్ని లేకుండా ఏదేదో కారణాలు చెప్పుకుంటా ఏదేదో కారణాలు మమ్మల్ని ఇబ్బంది పడాలి. వీళ్ళు మాటలు తప్ప చేతలు లేదు. మళ్ళొకసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా నిరుద్యోగులు? ధర్నా చౌక్ హైదరాబాద్ సెంటర్ నుంచి చెప్తా ఉన్నా 64 స్థానాల్లో ఉన్న కాంగ్రెస్ 64 స్థానాలు గెలిపించిన ఎమ్మెల్యేలు ఈ నిరుద్యోగులు రానున్న ప్రభుత్వంలో 14 స్థానాల కన్నా ఒక్క స్థానం గెలిచిన మమ్మల్ని చెప్పండి. ఎందుకంటే ఈ మాటలు మమ్మల్ని బాధించాయి. ఇది మేము రాష్ట్ర వ్యాప్తంగా రానున్న రోజు ప్రచారం చేస్తాం. వీళ్ళు మాకు జాబ్ క్యాలెండర్ ఇచ్చే నమ్మకం లేదు. ఎందుకంటే జాబ్ క్యాలెండర్ ఇచ్చి నిరుద్యోగులకు అనుకూలంగా వ్యవహరించే ప్రభుత్వం కాదు ఇది. ఆ ప్రభుత్వం అయితే మమ్మల్ని ఈ విధంగా కుంగదీయదు. ఈ విధంగా మాటలతో మమ్మల్ని ఎక్కడికక్కడ ఇబ్బంది పడతా ఉన్నారు, ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు వస్తే ఎక్కడికక్కడ అడ్డుకుంటా ఉన్నారు. అశోక్ నగర్ నుంచి కూడా ఇక్కడికి రానియట్లేదు. ఈ వేలాది మందిగా 100,000 మందిగా పోలీసులు మేము వేల సంఖ్యలో దిల్సు నగర్ నుంచి వస్తూ ఉంటే అక్కడ అడ్డుకున్నారు, మెట్రో స్టేషన్ దగ్గర అడ్డుకుంటారు, చౌరస్తా దగ్గర అడ్డుకుంటారు, బస్సులో కూడా అడుగుతా ఉన్నారు. ఏం ప్రభుత్వం? మేము శాంతియుతంగా ధర్నా చేస్తూ ఉంటే కూడా మాకు పర్మిషన్ ఇవ్వదు. మిమ్మల్ని గెలిపించింది మేమురా నాయన. ఈ నిరుద్యోగులు ఓటేసి ప్రతిపక్ష హోదా లేని కాంగ్రెస్ ని సొంతంగా ప్రభుత్వం ఫామ్ చేసేందుకు 64 స్థానాలు గెలిపించింది ఈ అశోక్ నగర్ నిరుద్యోగులు, ఈ అశోక్ నగర్ ప్రతినిధులే. అలాంటి అశోక్ నగర్ నిరుద్యోగులే రకరకాల కేసులు పెట్టి ముందస్తు అరెస్టులు చేసి మమ్మల్ని ఈ విధంగా. రేవంత్ రెడ్డికి ఏం చెప్తాం? మిస్టర్ ముఖ్యమంత్రి, మీరు రివైజ్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ ఇమీడియట్ గా ఇవ్వాలి. ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయకపోతే కొడంగల్లో 2018లో నువ్వు ఓడిపోయినది ఒకసారి గుర్తు చేస్తా ఉన్నావు. నిన్నే కాదు నీ రాష్ట్ర వ్యాప్తంగా నేను కాంగ్రెస్ పార్టీ 64 ఎమ్మెల్యేలని నెక్స్ట్ ఎన్నికల్లో చిత్తుగా ఓడిస్తా ఉన్నాం. ఇదే అశోక్ నగర్ సవాల్ చేస్తా ఉన్నా, ఛాలెంజ్ చేస్తా ఉన్నా. మేము మీకు అనుకూలంగా ఉంటాం. మీరు జాబ్ క్యాలెండర్ ఇవ్వండి, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయండి. లేని పక్షంలో ఆల్రెడీ 2 సంవత్సరాలు కాబోతా ఉన్నాయి. ఇంకో 2 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని అందరినీ ఇంట్లో కూర్చోబెడతాం. నిరుద్యోగుల అనుకూల ప్రభుత్వాన్ని మేము సాధిస్తాం. మీరు ఉద్యోగాల భర్తీ కోసం జాబ్ క్యాలెండర్ ఇస్తారా, నోటిఫికేషన్ ఇస్తారా లేదో తేల్చుకోండి. లేని పక్షంలో మేము తాడో పేడో తెలుస్తామని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం. సమాజ సేవకుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు. డాక్టర్ శంకర్ శర్మ చేస్తున్న సేవలు పుట్టినరోజు సందర్భంగా తీసుకువెళ్లే ప్రయత్నం. కర్నూలు పట్టణంలో ఎంతోమంది శ్రీమంతులు, పదవి విరమణ పొందిన అధికారులు ఉన్నా సహాయం చేసే గుణం కొందరిలోనే ఉంటుంది. ఆ గుణం డాక్టర్ శంకర్ శర్మలో ఉందని చెప్పడంలో ఎలాంటి అనుమానానికి తావులేదు. గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లివర్ స్పెషలిస్ట్, ప్రముఖ సీనియర్ వైద్యులు శంకర్ శర్మ పిల్లలకు విద్య, వైద్యం, ఆటలు, పేదలకు, వృద్ధాశ్రమాలకు ఇలా ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ సంపదనలో కొంత పేదలకు పంచాలన్న సహృదయంతో చేస్తున్న సేవా కార్యక్రమాలు డాక్టర్ శంకర్ శర్మ. ఈ నెల 26న ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ కథనం. ధన్యవాదాలు చెప్పాలా? సార్ ఓకే ఏం చేయట్లేడా ఆయన గవర్నమెంట్లో? సర్లే ఆయన పట్టుకోలేకుండా పట్టుకోలేదు. ఫోటో మేడం ఫ్యామిలీ
బోత్ వస్తుంది, అదే బోత్ వస్తుంది. ఓకే జాగ్రత్త చూసుకోండి. ఓకే తీసాను, వీడియో రన్ అవుతుంది. 2 bags, 3 bags. దానికి మీరు సర్వీస్ చేస్తున్నారని చెప్పేసి మన వాళ్ళే కొంతమంది ముందుకొచ్చి మా సైన్ తీసుకున్నాంటే అప్పుడు నేను అప్రూవ్ చేసి మాకు రైస్ ఒకటి రేషన్ కార్డు ఉంది కదా, ఇంటి స్థలం లాంటివి ఉన్నాయి. ఇప్పుడు వస్తుంది ప్రొవిజన్, అప్లై చేస్తాను. అప్లై చేసుకుంటే ఆన్లైన్లో వస్తుంది, ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత డీటెయిల్స్ ఇవ్వండి నాకు. సరే నమస్కారం. వేరేది పోతుంది. ఓపెనింగ్ పోతే ముగ్గురం. రెడీ సార్. ఓకే సార్. బాబా అట్టండి. ఆంధ్రప్రదేశ్లోని విశాఖ ఆర్కే బీచ్ రోడ్లో నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమానికి వేలాది మంది ప్రజలు చేరుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి ఔత్సాహికులు బీచ్ రోడ్డుకు తరలి వస్తున్నారు. ప్రజలను తరలించేందుకు ఉదయం 3 గంటల నుండి బస్సులు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే యోగాంధ్రలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఆర్కే బీచ్లోని ప్రధాన వేదికకు ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు, ఎమ్మెల్యేలు చేరుకున్నారు. संगीतम अर्थात दुखों से वियोग को, मुक्ति को ही योग कहते। బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. క్వారీ యజమానిని బెదిరించిన కేసులో వరంగల్ సుబేదారి పోలీసులు ఆయనను శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు. అనంతరం వరంగల్కు తరలించారు. ఉదయం కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. దేనికోసం చేస్తారు? అసలు నేను చేసిన తప్పేంటి, నేను చేసిన అన్యాయం ఏంటి? ప్రజల కోసం బరాబర్ ఆ క్వారీలో ఇబ్బంది అవుతుంది. ఇల్లీగల్గా నడుస్తుంది క్వారీ. అది రేవంత్ రెడ్డి బెనామీ, సీతక్క బెనామీ, కడియం శ్రీహరి బెనామీ, ఎమ్మెల్యే నాగరాజ్ బెనామీ. వాళ్ళ బెనామీలకి కొన్ని ఇంట్లో రాస్తాడు. ఇదేం పద్ధతి? అసలు ఇదేం నాకు నోటీస్ ఇవ్వకుండా మీరు ఎట్లా అరెస్ట్ చేస్తారు? రేవంత్ రెడ్డి చెప్తే మీరు అరెస్ట్ చేస్తారు. రేవంత్ రెడ్డి చెప్తే మీరు అరెస్ట్ చేస్తారా? మీరు కాకపోతే రేవంత్ రెడ్డి మీరు ఇదే కాదు కదా, రేవంత్ రెడ్డి మీ జీతం మీద రేవంత్ రెడ్డి ఇస్తారు కదా. ఇదేం పద్ధతి? ఇది పద్ధతి కాదు కదా. ఇదేం పద్ధతి? ఇది పద్ధతి కాదు కదా. ఇది పూర్తిగా అన్యాయం. రేవంత్ రెడ్డి గారు పెట్టుకున్న అక్రమ కేసు ఇది. కమలాపూర్ మండలంలో గుండేడ్ గ్రామంలో ఇల్లీగల్ మైన్ నడుస్తా ఉంది. దీనికి ఆయన రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సీతక్క, తర్వాత కడియం శ్రీహరి, ఎమ్మెల్యే నాగరాజ్ గారి బెనామీ. ఖచ్చితంగా నిలదీస్తాం, ఖచ్చితంగా అడుగుతూనే ఉంటాం. ఊపుకునే ప్రసక్తే లేదు. మీరు చేస్తున్న అన్యాయం. ఇల్లీగల్ మైనింగ్ నడుస్తుంది అక్కడ. కేవలం 2.5 హెక్టర్స్ మాత్రమే ఉంటే ఇలా ఆడ ఇల్లీగల్ మైనింగ్ 20 ఎకరాలలో చేస్తా ఉన్నారు. గుండేడ్ గ్రామ ప్రజలందరికీ కూడా చాలా ఇబ్బంది అవుతా ఉంది. గుండేడ్ గ్రామ ప్రజలు మొత్తం కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ ప్రజలు ఇలా హెల్మెట్లు పెట్టుకొని మరి చేసే పరిస్థితిగా ఉంది. ఇలా ప్రజలందరూ కూడా గమనించాలి. ఇలా రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అక్రమ అరెస్టులు, అక్రమ కేసులకి నువ్వు రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని బెదిరించినా భయపడే లేదు. నీ సంగతి తప్పకుండా చెప్తాం. ఖచ్చితంగా ప్రజలన్నా చెప్తాం. ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం చేస్తాం. జై తెలంగాణ, జై కేసీఆర్. మహబూబ్ నగర్ జిల్లా జూరాలకు వరద ఉధృతి.
10 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల. ఇన్ఫ్లో 46,674 క్యూసెక్ల నీరు, అవుట్ఫ్లో 44,776 క్యూసెక్లు. పూర్తి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు. ప్రస్తుత నీటి విలువ 7.535 టీఎంసీలు. ఎగువ దిగువ జూరాల విద్యుత్ కేంద్రాల నుండి 11 యూనిట్లతో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి. ఎత్తిపోతల పథకాలకు నీటి విడుదల. ఇందిరమ్మ ఇండ్ల పథకంపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బిళ్ళ సుధీర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు. కాంగ్రెస్ కార్యకర్తలకే ఇందిరమ్మ ఇండ్లు, ఎవరైనా పేదవాళ్లు ఉంటే చివరి విడతలో చూద్దామని అన్నారు. వరంగల్ దేవరుప్ల మండలం అప్పిరెడ్డిపల్లిలో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై బగ్గుమంటున్న జనం. కార్యకర్తల కోసమే ఎవడేమని అనుకోని కాంగ్రెస్ లో పనిచేయాలి, వాడు ఇల్లు లేనివాడు కావాలి. మన కార్యకర్తలకు ఫస్ట్ మనం ఇల్లు కట్టించుకోవాలి. ఇంకో కన్న కొడుకు లేదా అన్న కొడుకు పెడతాడు. బీదోడు తర్వాత 3వ విడతల ఏం చేస్తామంటే అప్పుడు నిజంగా బీదోడు ఉండడానికి ఎవడన్నా పాపం వానికి అవసరం, వాడు బీదోడు వాడిని పెడదాం. ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయ్యి ఉండాలి, వాడు బీదోడు. శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పరకాల పట్టణ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి యోగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఆలోచనలు ఈ మనసు పరిగెత్తదని ఆపదని
ఊపిరితిత్తులు బాగా వ్యాకోచం చెందుతాయి, ఆక్సిజన్ బాగా లోనికి వెళ్తుంది. మళ్ళీ అట్లే పూర్తిగా కాల్ చేసినప్పుడు సన్మాన కార్యక్రమం కాదు, రేపు మరి గ్రౌండ్ లో అడుగు పెట్టాలి యోగా. బాగా ట్రైనర్ బాగా రఘుపతి గారికి ప్రపంచ యోగా దినోత్సవం యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. రకాలుగా మన బాడీని మోల్డ్ చేయడానికి బాడీని మనము ఒక రకంగా ప్రతి పార్టును ప్రతి కణాన్ని కూడా ఒక రకంగా చెప్పాలంటే ప్రతి ఒక్క కణాన్ని కూడా మూవ్ చేసే విధంగా దానిలో ఒక యాక్టివ్నెస్ను డెవలప్ చేసే విధంగా చేస్తున్నారు. నేను అంతకుముందు అనుకున్నాను సూర్య నమస్కారాలు చేస్తే సరిపోతుంది అనుకో. అంటే వాస్తవంగా మన సంస్కృతిలో ఉండి మన భారతదేశమైన పూర్వీకుల నుండి వచ్చిన వంశపారపరమైన అవకాశాన్ని చాలా రోజులు చాలామంది మనం గుర్తించలేదు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ ప్రపంచమే గుర్తించింది. దేశాలలో కూడా ఈరోజు జరుగుతుంది అంటే ఎంత మంచి కార్యక్రమం అనేది కూడా ప్రత్యక్షంగా తెలిసిన వ్యక్తిగా ఒక రకం చూస్తే ఇంకా మనం అంటే ఇక్కడున్న సంఖ్యను బట్టి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.